కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఈ ఉదయకాలము మనందరము కూడా ఇలాగ ఉన్నాము అనంటే ఇది కేవలము దేవుని యొక్క దయ. దేవుడు మన ఎడల తన దయను చూపించారు. దేవుని దయ లేకపోతే మనము ఏమైపోదుమో, మన పరిస్థితులు ఎలాగుండునో ఒక్కసారి ఆలోచన చేసి మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడి చేయడమే కాకుండా ఆయన మనందరి ఎడల ఆయన యొక్క దయను మన ఎడల చూపించారు. వాస్తవంగా మనము ఆలోచన చేస్తే మనము తృణీకరించబడిన వారము, ఎన్నిక లేని వారము, అయోగ్యులము. అలాంటి మనలను ఎవరు కూడా ప్రేమించని, దయ చూపించినప్పుడు, ఏ అర్హత లేని మన ఎడల దేవుడు తన దయను చూపించటం మన జీవితంలో గొప్ప సంగతి. ఎందుకు అనంటే మనవారే మనల్ని ద్వేషిస్తూ, తృణీకరిస్తూ, మన ఎడల దయ చూపవలసిన వారు క్రూరంగా ప్రవర్తిస్తూ వారి మాటల చేత, వారి చేష్టల చేత అనేక సందర్భాలలో మనల్ని వారు కృంగదీస్తూ ఉన్నారు. ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు, ఎవరు మన మీద దయ చూపించినప్పుడు ఆయన మనందరి ఎడల దయ చూపిస్తున్నటువంటి దేవుడు. ఆయన దయ చూపించటమే కాదు గాని ఆయన మాటలే దయగలిగినవి. ఎవరైతే ఆయన మాటలు వింటారో, లోబడతారో వారు దేవుని యొక్క దయను పొందుతారు. ఒకవేళ తృణీకరించబడుతున్నావా నీవు? అనేక పర్యాయాలు అందరూ నిన్ను హేళన చేస్తూ, గేలి చేస్తూ, అవమానపరుస్తూ నీ ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నారా? ఒకవేళ ఎవరు నీ ఎడల ఎలాగున్నా ఈ ఉదయకాలము దేవుడు నీ ఎడల ఆయన దయ చూపించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. దేవుడే మనల్ని కనికరించి ఆయన దయ చూపించకపోతే మనం ఎప్పుడో మన్నుకు మన్నైపోదుము. ఇంకా మనం సజీవులుగా ఉన్నాము అని అంటే ఇది కేవలము దేవుని యొక్క దయాని మనందరము కూడా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎంతగా మన ఎడల దయ చూపించారంటే పరిశుద్ధ గ్రంథములో నుండి 103వ సంకీర్తన 12వ చరణాన్ని చదువుదాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన మన పట్ల ఎంత దయను ఆయన చూపించాడు అని అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు దూరపరిచినాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎన్నడూ మన పాపములను జ్ఞాపకము చేసుకొనునని ఆయన మన ఎడల తన దయను కలగచేశారు. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనందరి ఎడల ఆయన దయను కలగచేసి ఇకెన్నడూ మీ దోషముల విషయమై నేను జ్ఞాపకము చేసుకొనను, మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, మీ ఎడల నా దయను నేను కలగచేస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా, ఈరోజు
ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ ఎడల కనికరము చూపినా చూపకపోయినా, ఈ ఉదయకాలము దేవుడు నీ ఎడల తన దయను ఆయన కలగచేస్తున్నటువంటి దేవుడు. దేవుని దయను మనము పొంది ఇంకనూ విశ్వాసములో మనము ముందుకు కొనసాగునట్లు ఈరోజు మనందరము కూడా దేవుని యందు విశ్వాసముంచుదాము. ఆయన కృప, ఆయన దయ మనము పొందినట్లుగా. ఈ ఉదయ కాలము ఎలాంటి పరిస్థితుల మధ్యలో మీరున్నా, తృణీకరించబడిన వారుగా ఉన్నా, ఒకవేళ హేళన చేయబడుతూ ఉన్నా, అవమానపరచబడుతూ ఉన్నా, దిగులు చెందొద్దు. ఈరోజు మనుషులను తృణీకరించారేమో కానీ దేవుడు తృణీకరించేవాడు కాదు, దేవుడు త్రోసివేసేవాడు కాదు. దేవుడు ఎన్నడూ నీ స్థితిని మరలా జ్ఞాపకము చేసుకునేవాడు కాదు. గాని ఆయన దయ ఆయుష్కాలమంతా నీకు అనుగ్రహించి ఆ నిత్యత్వములోనికి నువ్వు చేరు వరకు దేవుడు నీకు తోడుగా ఉండి అన్ని విషయాలలో ఆయన నీ ఎడల దయను చూపిస్తూ ఆ నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా, వారసురాలుగా చేసి ఆ నిత్యత్వంలోనికి మనల్ని చేర్చు వరకు ఆయన తన దయను మన ఎడల ఆయన కలగచేసిన దేవుడు. దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన యందు విశ్వాసము కలిగి మనము దినదినము ఆయన దయను అనుభవిస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా మారదాం. అట్టి దేవుని యొక్క దయ మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమలో, కృపలో, దయలో గడిచిన 4 మాసములు మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి ఈ 5వ మాసములోనికి మీ దయ వలన మమ్మలను సజీవులుగా ఉంచి మా అతిక్రమ దోషములన్నిటినీ మీరు పరిహరించి మమ్మలను పవిత్రపరచి మీ నిత్యత్వానికి వారసులుగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి, మీరే దీవించి, ఆశీర్వదించి, వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి జీవితాలలో మీ దయను కలగచేసి ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.